శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. బామ్మ ఆట బంగారు బామ్మ అంత సినిమా అంతా అయిపోయిందండి. సినిమా అంతా అయిపోయి ఈ కార్ షాట్స్ కూడా తీసేశారు. ఈ క్రేన్ కి గొలుసు పెట్టి ఆ కార్ ని ఈ స్విచ్ వేస్తే ఆకాశానికి ఎగురుద్ది. దానికి ఏం చేశారంటే ఈ లింక్ దానికి కారు కనెక్ట్ చేసేసి గొలుసు కడతారు క్రేన్ కి. కడితే దాన్ని అలా లాగుద్ది, క్రేన్ లాగుద్ది. 2-3 షాట్లు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత 1 more ఏదో అడిగినట్టున్నారు కెమెరామెన్. అంత ఎత్తి వెళ్ళిన తర్వాత అయిపోయిన తర్వాత ఈయన డ్రైవింగ్ సీట్ లో ఉన్నాడు, ఆయన ఇదే ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు అదేదో అపాయం గ్రహించి అరిచినా కూడా నూతన ప్రసాద్ గారు వినపడలా దాంట్లో అరుపు షూటింగ్ ఏమండి. డబ్బేలమంట ఒక లింకు గొలుసు రింగు విడిపోయి అది అంటే మరి అరిగిపోయిందో లేకపోతే ఏదైందో కనెక్షన్ కాలేదు. డబ్బేలమంట పడ్డారు ఇద్దరు పడితే ఆయన పడేటప్పటికి ఇక్కడి నుంచి పాడైపోయింది. ఇక్కడ నుంచి ప్యారలైజ్ అయిపోయింది మొత్తం. వెన్నుముక ఇరిగిపోయింది. వెన్నుముక ఇరిగిపోయి ఇక ఆయన నడవటానికి వీలైన పరిస్థితి. దాదాపుగా విజయ హెల్త్ సెంటర్లో దాదాపుగా 2 సంవత్సరాలు ఎంతో ఆయన ట్రీట్మెంట్ చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఇది కూడా ఆత్మస్థైర్యం కావాలండి దీన్ని తట్టుకోవడానికి కూడా. ఇంచేతంటే ఒక బంగారు భవిష్యత్తుగా ఉన్న ఏదో బంగారు బాటలో నడుస్తున్న జీవితం ఒక్కసారిగా ఇది అయిపోతే అంటే ఎవరో అన్నారు ఒక సినిమాలో, ఈ సినిమాలోనే అమ్మో చచ్చంద్ర బాబు నడువు విరిగిందో బాబు అన్నాడు, ఏదో ఒక సీన్ లో అన్నారు ఎవరు. అది నిజమో కాదు అది నాకు గుర్తులేదు. అదే నిజమైంది ఇక్కడ అని అంటారు. అది ఏమండి బ్రహ్మాండంగా చేశారు. సినిమా అయిపోయింది, మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత లాస్ట్ లో అది రీటేక్ సెకండ్ టేక్ అనుకుంటుంది, సెకండ్ థర్డ్ టేక్ ప్రకారం టైం బాగలేదు. అయిపోయిన తర్వాత వాళ్ళు హాస్పిటల్లో ఇచ్చిపోయారు. ఆయన ఫస్ట్ మాత్రం చాలా బాధపడిపోయాడు. ఆయన తట్టుకోలేరు. మీరు అన్నారు పరిగెత్తే ఆ షార్ట్ పీరియడ్ లో 350 సినిమాలు పైన చేశారు. చేతిలో 30 సినిమాలు అంటే ఎంత బిజీ దీంట్లో ఉన్న వ్యక్తి. చిరంజీవి గారికి గాలి లేదు, బెడ్ మీద పడుకున్నారు. చిరంజీవి గారికి డేట్ కావాలంటే నూతన్ ప్రసాద్ డేట్ ఆయన డేట్ కంటే ఈయన డేట్ ఎక్కువైపోయింది. కరెక్ట్. అంటే చిరంజీవి గారు బిగినింగ్ స్టేజ్ కదా, అదే ఓకే. నేను అనేది ఇంత సినిమాలు చేసిన తర్వాత చేతిలో 30 సినిమాలు ఉన్న వ్యక్తి సడన్ గా ఆ బెడ్ మీద పడుకున్నప్పుడు ఆ మానసిక పరిస్థితి ఎలా చాలా నలిగిపోయాడండి. నాకు తెలుసు అది. వెళ్ళి చూడటానికి ఎవరికైనా ఆయనే కాదు, ఆ పొజిషన్ లో ఎవరుకున్నా విజయ హెల్త్ సెంటర్ లో మేము వెళ్ళాం. కొంతమంది అయితే సూసైడ్ చేసుకుంటారు. తర్వాత అసలు భార్య ఎంత బాధపడుతుందండి. అందరండి ఎవరండి వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఏంది, ఆ 30 సినిమాలు ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఏంది. తర్వాత అండి ఇదే చిరంజీవి గారు కూడా చెప్పారు ఒకసారి, ఇది అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత సినిమా రిలీజ్ ఆగిపోయింది కదా, ఏది ఇదే బామ్మ మాట, దాన్ని రిలీజ్ చేయాలని చెప్పి ఈయనే సజెస్ట్ చేసి ప్రసాద్ గారు ఇప్పుడు నేను ఇది వీల్ చైర్ లో ఉన్నారు కదండి ఆయన, అంటే లాంగ్ షాట్స్ ఉండవు ఇక, ఈ హావభావాలే కదా మెయిన్. క్లోజ్ షాట్స్ చేస్తా తీసుకోండి అన్నాడంట ఆయన. తీసుకోండి అంటే ఇలాంటి నటులు ఉండబట్టే మన ఇండస్ట్రీ. ఒకసారి చిరంజీవి గారు పొగిడారు నూతన్ ప్రసాద్ గారిని, ఇలాంటి నటులు ఉండబట్టే, ఇంత సిన్సియారిటీ ఉండబట్టే ఆయన వీల్ చైర్లో ఉండి కూడా చిత్రం గురించి ఆలోచించి క్లోజ్ షాట్స్ కి కొంతమంది అయితే అసలు ఏ సినిమా లేదు పోవట్లేదు పొమ్మని అంటారు, కానీ నూతన్ ప్రసాద్ గారు అలా భావించలేదు, ఆయన ఇచ్చేశారు అని చెప్పి చిరంజీవి గారు ఒక మీటింగ్ లో చెప్పారు. ఆయన ఏదో కార్మిక దీంట్లో నూతన్ ప్రసాద్ గారి గురించి అంత సిన్సియర్ ఆర్టిస్టులు అంత అప్పుడు ఉండబట్టే ఇండస్ట్రీ పచ్చగా ఉంది, కడకళ్ళాడుతూ ఉంది. అలాంటి ఆర్టిస్టులు ఉంటేనే మన చలనచిత్ర పరిశ్రమకి ఒక అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పి ఆయన ఒక ఉపన్యాసంలో చెప్పారు. అంటే దీన్ని గుర్తు చేసుకోవటం అవసరం. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇక దీనికి ముందు నూతన్ ప్రసాద్ అనే పేరు ఎలా వచ్చిందనేది చెప్పాలి నేను. అందాల రావుడు చేసిన తర్వాత ఎవరో అన్నాడట, నువ్వు కొంచెం సన్నగా ఉన్నావా, సినిమాకి కొంచెం లావుగా ఉండాలి అంచేత నువ్వు ఒక పని చెయ్యి, బీర్లు తాగితే బ్రహ్మాండమైన పర్సనాలిటీ అయిపోతావు, నువ్వు లావు ఎక్కుతావు అని చెప్పి సలహా ఇచ్చారంట.
సలహా ఇస్తే ఇక మొదలు పెట్టాడు ఆయన. బీర్లు మొదలు పెట్టి ఇక వరుస పెట్టి కొట్టేసి ఈ బీర్ల నుంచి దానికి కూడా వెళ్తుంది కదా, ఫ్రెండ్షిప్ ఉంటాయి కదండి. అవునవును. పైగా రంగస్థల నాటలు అంటే ఎలా ఉంటుందండి ఏమండి, రంగస్థలంలో ఈయన కింగ్ అటండి, ఈయన కింగ్ అటండి. దీని గురించి చెప్తాం. యండమూరి వీరేంద్రనాథ్ గారు చెప్పారు ఏమండి. అంటే ప్రతి వాళ్ళది ఒక్కొక్కళ్ళు నూతన ప్రసాద్ గారి గురించి చెప్పినప్పుడు నేను చెప్తాను ఇది ఏమండి. ఆ బీర్లు తాగడం ఇది అలవాటైపోయింది. అలవాటైపోయి తాగపోతే చేతులు కాళ్ళు ఉరిగిపోస్తాయి. తర్వాత ఈ నాటకాలు వేస్తున్నప్పుడు తల్లి మురిసిపోయిందటండి. అదే ఈ నాటకాలు వేస్తున్నప్పుడు, అయ్యో మన ఇంట్లో ఎవరూ లేరు అబ్బాయా, నువ్వేమో ఇది వచ్చావు, దీన్ని వదిలిపెట్టబాకయ్యా, నువ్వు బాగా బాగా చేస్తున్నావు అయ్యా, మురిసిపోతున్నాను ఇది చేసుకుని కొడుకుని. ఆ మాటలు బాగా పనిచేసింది ఈయనకి, ఉత్సాహానికి. ఆయన దాంట్లో ఇంకా ప్రయత్నిస్తాడు. అంటే తల్లి చాలా సంతోషపడింది. అంటే తల్లిని సంతోషపెట్టాననే ఆనందం నూతన ప్రసాద్ గారికి, ఈ ప్రసాద్ గారికి ఉంది ఏమండి. అప్పటికి తాడినాడు వరప్రసాద్ అయిన ఏమండి. అయిపోయిన తర్వాత మొత్తం ఇక తాగటం మొదలుపెట్టాడు. అందరి మంది ఇక శ్రేయోభిలాషులు కానివ్వండి, సినిమా వాళ్ళు కానివ్వండి, ఎవరండి కానీ, ఏంటో ఇలా అయిపోతున్నావు, మంచి ఆర్టిస్ట్వి, నీ ఆర్టిస్టు యొక్క ఇది క్యాలిబర్ మొత్తం దీనివల్ల పోద్ది నీకు, అంచేత చాలామంది చెడిపోయిన వాళ్ళు ఉన్నారు ఇందులో, అంచేత నువ్వు మానుకుంటే బెటరు, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, అంచేత ఇప్పుడు బిగినింగ్లోనే నువ్వు ఇలా అయిపోతే నిన్ను ఎవరో పిలవటానికి కూడా భయపడతారు అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. తల్లి కూడా బతిమాలింది, మానుకోరా అయ్యా బతిమాడితే అప్పుడు ఇక ఏమైనా సరే తాగకూడదని ఇది అనుకున్నాడు. అనుకుని ఖచ్చితంగా ఎవరి మీద ఒట్టుకు పెట్టుకున్నాడో మరి తల్లి మీద పెట్టుకున్నాడో ఎవరు పెట్టుకున్నాడు. అప్పటి నుంచి మానేశాడు. మానేసి లాస్ట్ వరకు చనిపోయే వరకు తాగల. అప్పటి నుంచి ఇవాళ నుంచి నా పేరు తాడిన వరప్రసాద్ కాదు, నూతన ప్రసాద్ అని పెట్టుకుంటున్నా అని చెప్పి నూతన ప్రసాద్ అని పెట్టుకున్నాడు. నూతన జీవితం, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను నేను అని పెట్టుకున్నాడు. అంటే ప్రతిదానికి ఒక కథ ఉంది ఏమండి. తర్వాత రంగస్థలం ఉన్నట్టండి, ఈయన స్టేజ్ ఎక్కుతుంటే స్టేజ్ దగ్గర నూతన ప్రసాద్ గారు అలా వస్తుంటే రంగస్థలం నటులు కానీ రచయితలు కానీ ఎవరు కానీ ఇలా చేతులు కట్టుకుని నిలబడేవాళ్ళు అంటండి ఆయన నటనకి. జోహార్లు. ఇది చెప్పింది నేను కాదు, ఎవరు కాదు, యండమూరి వీరేంద్రనాథ్ గారు స్వయంగా ఆయన వాయిస్ తోటి చెప్పారు. ఆయన చూసింది ఆయనతో సహా. నూతన ప్రసాద్ గారి గురించి చెప్తూ ఇలా వేయించారు. అంచేత రంగస్థలం మీద రంగమార్తాండులో ఉంటారు కానీ చాలా మంది ఈయన విరగదీసేవాడటండి డైలాగుల్లో మొత్తం. అంటే అప్పుడు రావు గారు కూడా మురారి క్యారెక్టర్ కీర్తిశేషుల్లో చాలా బాగా ఆయనకి అంత పేరు వచ్చింది. కానీ ఈ మా దీంట్లో ఉన్నారు కదా హైదరాబాద్లో మొత్తం అక్కడ, అంచేత అంత మంచి పేరటండి. ఇది యండమూరి వీరేంద్రనాథ్ గారు చెప్పారు. అంచేత నేను చెప్పింది కదా నూతన ప్రసాద్ గారి గురించి. అంచేత ఎవరు చెప్పింది అయినా సరే మనం చెప్పడం అనేది మన ధర్మం కాబట్టి చెప్తున్నాం. ఏమండి. ఇది అయిన తర్వాత అక్కడి నుంచి ఈయనకి కర్తవ్యం అనే సినిమాలో ఒక కూర్చునే క్యారెక్టర్ వచ్చింది. ఆయన అనౌన్స్ చేశాడు, ఇక నాకు ఏదైనా అవకాశం ఉంటే నేను క్యారెక్టర్ చేయడానికి రెడీగా ఉన్నాను, నాకు తగిన క్యారెక్టర్లు ఏమైనా ఉంటే, పాత్రలు ఏమైనా ఉంటే, నా శరీర అవస్థకు తగిన పాత్రలు ఏమంటే ఇవ్వండి అని చెప్పేసి ఒక ప్రెస్ వాళ్ళతోనే అవుతాం చెప్తే అది వెళ్ళి ముందు కర్తవ్యం అని విజయశాంతి నటించిన కర్తవ్యం సినిమాలో మోహన్ గాంధీ దాంట్లో కూడా ఆయన పరచూరి బ్రదర్సే. అంచేత పరచూరి బ్రదర్స్ బాగా సపోర్ట్ అయ్యింది బిగినింగ్ నుంచి కూడా. అటు వేజల సత్యనారాయణ గారి దగ్గర కానీ ఇక్కడ వీళ్ళు కానీ మోహన్ గాంధీతో చెప్పి ఈయనకి జడ్జి క్యారెక్టర్ రాశారు. సెకండ్ ఇన్నింగ్స్ లోనే సూపర్ హిట్ మూవీ. పైగా నూతన ప్రసాద్ ఉంటే ఆయన ఎక్కడున్నా కూడా సక్సెస్ ఫార్ములా ఉందని చెప్పేసి ఒక సెంటిమెంట్ కూడా ఏర్పడిపోయింది ఏమండి అక్కడ. అంచేత పరచూరి బ్రదర్స్ కానీ వాళ్ళు చిత్ర డైరెక్టర్ కానీ వాళ్ళు ఊహించింది పెర్ఫెక్ట్ గానే జరిగింది. నూతన ప్రసాద్ గారిని వేయటం వల్ల ఆయన లాభమే జరిగింది. పైగా ఆయన కూర్చునే విషయమే. ఇక అక్కడి నుంచి మొదలు పెట్టండి, ఒక కాళ్ళు లేకపోతే ఈ చేతులు ఇలాంటి క్యారెక్టర్లన్నీ ఆయన శరీరాకృతికి తగ్గట్టుగా వేషాలన్నీ రాశారండి, రైటర్స్ రాశారు. అలాగా 110 సినిమాల్లో వేశారండి. తర్వాత డబ్బింగ్లు చెప్పారు, వాయిస్. ఆయనకిద్దరు అనే సినిమాలో గుమ్మడి గారు డబ్బింగ్ చెప్పలేకపోయారు,
ఆయన వాయిస్ బాగోలేదని చెప్పనన్నారు. అప్పుడు చెప్పపోతే నూతన్ ప్రసాద్ గారు చెప్పారు. ఏది ఆయనకి ఇద్దరు అనే సినిమాలో గుమ్మడి గారికి ఏమండి. ఇక సూపర్ హిట్ ప్రోగ్రాము నేరాలు ఘోరాలు ఏమండి. ఒక గ్రౌండ్ ఒక అబ్బాయి బంతి విసిరాడు, ఆ బంతి వెళ్ళి అక్కడ తగింది అంటాడు. డిఫరెంట్ మోడరేషన్ మన రావు గారండి. ఆయన వాయిస్ తోటి, ఆయన వాయిస్ లేకపోతే ఆ నేరాల ఘోరాల ప్రోగ్రామ్ చూడలేకపోయారండి జనాలు. ఎవరితో వాయిస్ మార్చారు కొంతకాలం, చేస్తే ఆయన వాయిసే కావాలని చెప్పేసి ఇది కూడా రిక్వెస్ట్ కూడా చేశారు. అంచేత భలే చెప్పేవాడండి ఆయన. నేరాల ఘోరాలు సూపర్ హిట్ ప్రోగ్రాము అంటే ఆయన ఏ దీంట్లోనూ తగ్గల. అప్పుడు 110 చేస్తే యాక్సిడెంట్ అయిన తర్వాత 110 సినిమాలు చేశారంటే దీన్ని బట్టి నూతన్ ప్రసాద్ గారికి ఎంత రిక్వైర్మెంట్ ఇండస్ట్రీకి అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే యాక్సిడెంట్ తర్వాత కూడా 100కి పైచీలు చేశారంటే మామూలు విషయం కాదు ఏమండి. ఆ తర్వాత ఇది అయిన తర్వాత ఇక ఈ వరుస క్రమంలో ఆయన బిజీగా ఉన్నాడండి. అంటే దీన్ని బట్టి ఆయన మెంటల్ గా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టు లెక్క. అంచేత ఒకసారి ఏమైందంటే ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత ఈయన వీల్ చైర్ లో ఉండగా తెలంగాణ శకుంతలకి యాక్సిడెంట్ జరిగింది. బెడ్ మీద ఉందట. ఈయన కారు వేసుకునే స్పెషల్ గా వెళ్ళి నువ్వేం అధైర్యపడకమ్మా, నాలాగా అవతలే నీకు ఖచ్చితంగా త్వరలో నడుస్తావు అన్నాడు. అలాగే నడిచింది ఆవిడ. అంటే అంటే తనలాగా ఎవరైనా యాక్సిడెంట్ జరిగితే ఆయన తట్టుకోలేకపోయాడు. అంచేత ఇలాంటి జీవితాన్ని గడిపినది. ఆయనకి 2 కుమార్తెలు, 1 కొడుకు. కుమార్తెలు పెళ్లి చేశాడు. ఫైనాన్షియల్గా ఏమీ ఇది లేదండి. ఆయన 65వ ఏట కరెక్ట్గా చెప్పాలంటే 2010లో ఆయన ఇక ఇది అయిన తర్వాత ఈ యాక్సిడెంట్ ఇవి ఉంటుంది కదండి, ఎక్కడ అంత ఇదిగా ఉండదు ఆరోగ్యం కూడా. ఆయన చేత 2010లో ఆయన మరణించారు. ఆయన చేత సక్సెస్ఫుల్ కెరీర్గా ఆయన హ్యాపీగా సంసారాన్ని గడిపి భార్యను కూడా మెచ్చుకోవాలండి. ఆయనకి సపోర్ట్గా అంతకాలం ఆయనకి ఇది ఉంది. ఆయన పిల్లలు కానివ్వండి ఇదేవండి అందరూ సపోర్ట్గా నిలిచారు ఆయనకి. ఎంచేతంటే అట్లాంటి టైంలోనే ఎంత డబ్బున్నా ఇది చేసినా కూడా అలాంటి మనిషికి సర్వీస్ చేయడం అనేది చాలా కష్టం అండి. ఏమండి సాయంత్రం నేను చూశాను విజయ హెల్త్ సెంటర్లో ఆ వీల్ చైర్ వేసుకుని అలాగ వాకింగ్ లాగా తీసుకెళ్ళేవాళ్ళు. అప్పుడే మేము కలిసాం గార్డెన్లో. ఒకసారి వెళ్ళి ఆయన చూసి కలిసాం. ఎంచేత నా పిక్చర్లో మెయిన్ విలన్ ఆయనే. కాలయముడు అనే సినిమాలో మోహన్ బాబుతో పాటు చేసాం మేము. యాక్సిడెంట్ అవ్వాల బాగున్నారు. 83లో అది. ఇది జరిగింది 89. ఇలాగా అంటే ఒక నటుడి రిక్వైర్మెంట్, ఆయన యాక్సిడెంట్ అయినా ఏమీ తగ్గదు. ఆయన ఒక మంచి నటుడికి ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన నటన ఇది తగ్గదు, ఉధృత తగ్గదు అనడానికి కారణం నూతన్ ప్రసాద్ గారండి. ఇంకెవరికి అలా జరగలేదండి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఇక సినిమాలు ఫుల్ స్టాప్, కెరీర్ అయిపోయి ఇక రెస్ట్ తీసుకుని ఏ ఊరు వెళ్ళిపోయి వాళ్ళ సొంత ఊళ్ళు వెళ్ళిపోయి ఇచ్చేస్తూ ఉంటారు. కానీ ఈయన అలా వదిలిపెట్టలే. దీనికి అందరూ కారణం అండి. అంటే ఈయన సపోర్టర్స్ అందరూ కారణం. నంబర్ 1 పరశురామ్ బ్రదర్స్ కూడా కారణమే. వాళ్ళని గురించి చెప్పుకోవాలి. ఇంతగా ఈయన బాగా క్యారెక్టర్స్ రాసి వాళ్ళ పిక్చర్స్ రాసే పిక్చర్లు అన్నింటిలో కూడా ఈయన క్యారెక్టర్ రాశారు ఈయన తగినట్టు. ఒకసారి ఒక ఆడపిల్ల దగ్గర ఉంటే ఈయన కథలు లేకపోతే ఆ ఆడపిల్లని ఎత్తుకుపోవటాలు ఇట్లాంటివన్నీ ఇబ్బంది పెట్టాలు, ఈయన ఏమి చేయలేకపోయిన పరిస్థితిలో నిస్సహాయక పాత్రలన్నీ వేశారండి. ఇప్పుడు అబ్బాయి గారికి సినిమా ఉంది, అది కూడా మంచి అబ్బాయి గారు చాలా మంచి సినిమా. ఇలాగా వీటన్నిటికంటే సినిమాల కంటే సూపర్ హిట్ నేరాల ఘోరాలండి. అవును నిజం చెప్పాలంటే అది ఆయన కెరియర్ అంత అవుతున్నప్పుడు కూడా ఆత్మస్థైర్యాన్ని ఇదండి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏం చేద్దంటే భౌతికంగా ఆయన ఇది వచ్చు కానీ నటుడికి హావభావాలు ఫేసు ఇది చాలు అని ప్రూవ్ చేసిన వ్యక్తి నూతన్ ప్రసాద్ గారు. ఏమండి అంచేత ఒక ఆర్టిస్ట్ కి మరణం లేదు, ఒక ఇది లేదు, వికలాంగత్వం లేదు. ఒక ఆర్టిస్ట్ ఎప్పుడైనా సజీవుడే, ఎప్పుడైనా కూడా ఆయన ఏదైనా చేయగలడు. ఒక అంటే కింద ప్యారలైజ్ అయిన తప్పనండి,
ఒక ఈ ఫేసు కళ్ళు ఎక్స్ప్రెషన్ కానీ వాయిస్ కానీ, ఆ వాయిస్ చాలండి ఒకటి అవును. నటుడికి. ఇచ్చేదంటే మనకి ఇప్పుడు దీంట్లో ఉంది, స్టేజ్ ఎక్కుతా ఉండే లిమిటెడ్ స్పేసే కదా, అవును లిమిటెడ్ ఆయన వాయిసే కదా ఎక్కువ ఆడియన్స్ వినపడేది. అవును. వాయిస్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్స్ప్రెషన్ కూడా కాదు. Correct. ఏమండి ఈ సినిమాలో అడ్వాంటేజ్ ఏంటంటే ఆ క్లోజ్ అప్స్ తీసుకోవచ్చు, Yeah. ఇచ్చేసుకోవచ్చు. అంచేత నూతన్ ప్రసాద్ గారిని ఎవరు కూడా మర్చిపోలేని నటుడు. అంతటి నటుడు మళ్ళీ వస్తారంటే రావు గోపాలరావు గారు కానీ, నాగభూషణం గారు కానీ, నూతన్ ప్రసాద్ గారు కానీ, ఈ ముగ్గురికి రీప్లేస్ ఉంటుందా అంటే డౌటే నా దృష్టిలో.